హలో. ఎక్కడున్నాం ఏంటి ఏం చెప్పు. ఎక్కడున్నామంటే వీఆర్ ఇన్ గోవా. ఓకే. గోవాలో ఇది క్యాపోదిరామా అంటారు. చూడండి. ఓకే, ఇది క్యాపోదిరామా బీచ్. చూడండి, సన్సెట్ అవ్వబోతుంది. అండ్ షో దిస్ సైడ్, దిస్ ఇస్ అవర్ స్టే. ఇది ఒక కొండ రాళ్ళ మీద పెట్టేశారు. చూడండి, ఇది ఒక క్రాఫ్ట్స్ వర్క్ అన్నమాట. పేరు నెస్ట్ బై క్రాఫ్టర్స్. ఓకే. సో మీరు చూస్తే దీని డిజైనింగ్ ఇలా ఉంది. ఇది బ్రాహ్మిణి రూమ్ అనమాట. దిస్ ఇస్ ద టాప్ మోస్ట్ రూమ్ ఇన్ దిస్ నెస్ట్ బై క్రాఫ్టర్స్. విత్ బెస్ట్ వ్యూ. ఎస్, బెస్ట్ సీ వ్యూ, బీచ్ వ్యూ. ఓకే, లెట్స్ గో. రూమ్ టూర్. కమ్ ఆన్. సన్ కిస్డ్. యా, చూడండి, దిస్ ఇస్ హౌ అవర్ రూమ్ లుక్స్. ఇది వార్డ్రోబ్. ఓకే. అండ్ ఇక్కడ ఒక ఫ్రిడ్జ్ ఇచ్చాడు, కెటిల్ ఇచ్చాడు. ఇది ఈ స్టెరిలైజర్ మాదే, బేబీ కోసం ఈ సామాన్ అంతా మాదే. ఇది బేబీ కోసం మేము సపరేట్గా ఇంటి నుంచి తెచ్చుకున్నాం. వీడు ఒక కాపర్వి ఇచ్చాడు, వాటర్ జార్ అండ్ ఇది మిల్క్ పంప్. ఇగ్నోర్ దిస్. యా. సో ఇక్కడ చూడండి, డాయింగ్ ఇవి బెడ్ ల్యాంప్స్, కొబ్బరి చిప్పతో. ఇవి ఒక డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సీట్స్, సోఫా కమ్ సీట్స్ అనుకోండి. సో దీన్నే మేము మా బేబీ బెడ్గా వాడాము. ఎందుకంటే వీడు కాట్ ఇవ్వలేదు మాకు, కాబట్టి బేబీ కాట్ ఇస్తానని ప్రామిస్ చేశాడు, బట్ ఇవ్వలేదు. బట్ యా, మీరు చూస్తే బెడ్ కూడా రౌండ్ షేప్ పెట్టేస్తుంది. ఇది ఓన్లీ ఇందులో ఈ రూమ్లోనే వస్తుంది, ఫ్యామిలీ రూమ్లో. వేరే వాటికి వెనక్కి ఇలా రాదు. యా. అండ్ చూస్తే ఇక్కడ ఒక డ్రెస్సింగ్ టేబుల్ లాగా ఇది ఇచ్చాడు. దీని వెనక ఉంది. యాక్చువల్లీ మనకి ఏమైనా కావాలనుకుంటే ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ లాగా ఇక్కడ పెట్టుకోవచ్చు ఐటమ్స్ అన్ని. ఓకే. యా. ఇదేమో ఇది ఒక చిన్న టీపాయ్ అండ్ ఇది ఒక సిట్టింగ్ ఏరియా లాగా. అండ్ ఇక్కడ నుంచి మీరు చూడబోతున్నారు ద బెస్ట్ వ్యూ ఆఫ్ ద రూమ్. ఓ వావ్, ఇట్స్ ద బెస్ట్ వ్యూ అన్నమాట. yes, గ్లాస్ విండో నుంచి look at ఒక this. రౌండ్ షేప్ గ్లాస్ విండో నుంచి మీకు బీచ్ విత్ రాక్స్ అండ్ ఇప్పుడు పర్ఫెక్ట్ గా కనిపిస్తుందో లేదో తెలీదు, బట్ ఈ ఎండ వల్ల, ఎదురు ఎండ వల్ల పిక్చర్ పెడతాను. కోకోనట్ ట్రీస్, క్రేజీ ఉంది అసలు, కళ్ళు సరిపోవట్లేదు, అంతా బాగుంది. ఇసక అండ్ వాటర్. సర్ప్రైజ్ కదా. మీరు రూమ్ అంతా చూపించారు, రూమ్ లో బాత్రూమ్ లేదని అనుకుంటున్నారు. దానికి యా, ప్లీజ్. ఇక్కడ ఒక గుడారం ఉందన్నమాట. ఇదే ఒక గుడారం. ఎస్, ఇలా మెట్లు దిక్కుంటూ వెళ్ళాలి. ఇదొక టాస్క్, ఇది దిగడం ఒక పెద్ద టాస్క్ అన్నమాట. ఇక్కడ ఒక సెటప్ ఇచ్చాడు. లుక్ ఎట్ దిస్ ప్లేస్. బీచ్ బెంచెస్ ఇక్కడ వేసాడు. దీన్ని మనం బీచ్ బెంచెస్ గా వాడుకోవచ్చు, మసాజ్ బెంచెస్ గా వాడుకోవచ్చు. అండ్ అక్కడ ఒక సిట్టింగ్ ఏరియా యాక్చువల్లీ ఇచ్చాడు. ఈ టేబుల్ అండ్ 2 చైర్స్ ఇచ్చాడు. మేము దాన్ని ఇలా వాడామన్నమాట. ఈ ట్రైపాడ్ తోనే మంచి ఫొటోస్ తీసి పెట్టబోతున్నాం. అండ్ తీసాం కూడా ఇందాక. అండ్ షో దెం దిస్ వ్యూ. ఇదన్నమాట వ్యూ. దిస్ ఇస్ ద గ్రౌండ్ ఫ్లోర్ ఆఫ్ అవర్ రూమ్. మా రూమ్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉందనుకోండి. చూడండి ఎంత బాగుందో. ఎస్. అండ్ మీరు ఎంతగానో వెయిట్ చూస్తున్నా మా బాత్రూమ్కి రానే వచ్చా. దిస్ ఇస్ అవర్ బాత్రూమ్. ఆర్ బాత్రూమ్ కాదు, మేము ఉంటున్నా రిసార్ట్ అక్కడ బాత్రూమ్. ఇగ్నోర్ దిస్. ఇది కట్ చేసి. సో ఓ మై గాడ్. సో దిస్ బాత్రూమ్,
I like this bathroom because it gives good vibe. అండ్ ఇది మా జకూజీ అన్నమాట. చూడండి. Look at the view from here. ఇక్కడ మేము 2 to 3 days ఉండబోతున్నాం. సూపర్. సన్సెట్ ఆల్మోస్ట్ అవుతుంది. మేము ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళిపోతున్నాం. బెస్ట్ వైప్. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. బాయ్.